హలో అండి. లాస్ట్ వీడియోలో పెయింటింగ్ వేయడం చూసాం కదా. సారీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కస్టమర్కి పంపించేసాము. వాళ్ళైతే మంచి రివ్యూ అయితే ఇచ్చారనమాట. మీకు కనుక పెయింటింగ్ సారీ వేయించుకోవాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, ఫాలో చేసి మెసేజ్ చేయండి. టోటల్ డీటెయిల్స్ చెప్తాం. ఇవాంటి వీడియో అయితే కనుక మనందరికీ ఇష్టమైన సారీస్ చూపిస్తానండి. స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. హలో అండి. ఈరోజు నేను కొన్ని డైలీ వేర్ సారీస్ అయితే నేను తీసుకున్నాను అనమాట ఈ మధ్యకాలంలో. అవి మీతో కూడా షేర్ చేసుకుందాం అన్నట్టుగా ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూసేద్దాం రండి. డైలీ వేర్ సారీస్ కన్నా ముందుగా ఈ సారీ అయితే చూపిస్తానండి. ఇది నాకు బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. అయితే చిన్న చిన్న పార్టీస్కి కట్టుకునేలా ఉందన్నమాట. ఇదిగోండి, సారీ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇది సిల్వర్ అటాచ్ అయిందనమాట. ఇది పర్పుల్ కలర్కి పింక్, ఎల్లో, లైట్ పింక్, రెడ్ ఇవన్నీ కాంబినేషన్స్తో ఫ్లవర్స్ వచ్చిన వల్ల చాలా లుక్ అనిపించింది నాకు. కింద పైన కూడా ఈ విధంగానే జాన్ జాన్ బార్డర్ ఉందండి. పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా అయితే పళ్ళు వచ్చిందనమాట. దీని బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ వచ్చిందండి. నాకు చాలా లుక్ అనిపించి ఈ సారీ అయితే తీసుకున్నానండి. చూసారా ఎలా ఉందో? మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇది నేను బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ సారీ చూసేద్దాం. అందులోనే కొంచెం ఇది లైట్ షేడ్ అండి. అది సిల్వర్ వచ్చింది కదా, ఇది గోల్డ్ డిజైన్ వచ్చిందనమాట. గోల్డ్ డిజైన్ వచ్చి ఇందులో కూడా పైన కింద అయితే జాన అంచు వచ్చింది, మధ్యలో ఈ విధంగా స్టెమ్స్ వచ్చినాయి అనమాట. పైన వచ్చేసి ఇలా చిన్న అంచు. ఇది కూడా బాగుందని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నానండి. దీని పళ్ళు వచ్చేసి ఇదిగో ఇలా వచ్చిందనమాట. దీంట్లో అయితే నేను బ్లౌజ్ తీసేసానండి. సేమ్ కలర్ వచ్చిందనమాట. ఇది కూడా సారీ బాగుంది అన్నట్టుగా ఇదిగోండి ఈ విధంగా అయితే ఈ సారీ ఉంది. ఈ రెండు సారీస్ కూడా సింపుల్ ఫంక్షన్స్ బాగుంటాయి అన్నట్టుగా, చిన్న చిన్న ఫంక్షన్కి వేసుకోవచ్చు అన్నట్టుగా ఈ రెండు అయితే తీసుకున్నానండి. ఈ సారీస్ అన్నీ కూడా నేను తీసుకున్న చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి. మనకి సమ్మర్లో కూడా కట్టుకునే విధంగా నేను చాలా సాఫ్ట్ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. బాగున్నాయి. ఇది కూడా ఎలా ఉందో చెప్పేయండి. ఈ సారీస్ వచ్చేసి ఇవి నాకైతే కాదండి, ఇప్పుడు ఇది ఫ్యాషన్ అట్ కదా, బాగున్నాయి అన్నట్టుగా తీసాను అనమాట. ఇలా కింద పైన కూడా ఈ విధంగా బార్డర్ వచ్చిందండి, చెమ్కి బార్డరు. ఇది ఎవరికైనా పెట్టడానికని తీసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా బాగుందండి. క్లాత్ అయితే చాలా సాఫ్ట్ క్లాత్ అనమాట. సారీ అంతా కూడా ఈ విధంగా వచ్చింది. బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసాడండి. ఇది టిష్యూ టైప్లో ఉందండి. జిమ్మిక్ సారీ ఏదో అంటున్నారు, నాకు పేర్లు అయితే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అయితే ఈ సారీ కూడా బాగుంది కదా అనేసి ఇదొకటి తీసాను అనమాట. అందులోని ఈ సారీ ఒకటండి, సేమ్ బట్ట కాకపోతే డిజైన్ వేరే అనమాట. ఇదిగోండి పళ్ళు అంతా కూడా ఈ విధంగా వచ్చింది. ఇది కట్టుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. వేసుకుంటే కట్టుకుంటే చాలా బాగుంటుందండి. నైట్ టైమ్స్ కట్టుకుంటే మరీ అందంగా ఉంటుంది అనమాట. దీనికి ఇది పళ్ళు అంతా ఇలా వచ్చింది కదా, ఇంకా కింద కుర్చీళ్ళ దగ్గర వచ్చేసరికి ఇలా ఆఫ్ వచ్చింది అనమాట. పైన ప్లెయిన్ ఇచ్చేసాడు. ఇది కూడా స్పెషల్గా ఉంది కదా అనేసి తీసాను. తర్వాత దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి హ్యాండ్స్కి ఈ విధంగా ఇచ్చాడు. హ్యాండ్స్కి ఈ విధంగా ఇచ్చి బ్లౌజ్ అంతా కూడా అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ వచ్చాడు అనమాట. ఈ సారీ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. సో అందుకనే తీసాను అనమాట. ఇవిగోండి ఇవైతే ప్లెయిన్ తీసాను అనమాట, ప్లెయిన్ సారీస్. ఇది చాలా మెత్తగా ఉన్నాయి. ఈ టూ సారీస్ కూడా ఏదైనా పెయింట్ వేద్దాం అన్నట్టుగా ఈ విధంగా తీసాను అనమాట. ఇవి మనకి మంచి మార్జిన్లో అయితే ఈ సాఫ్ట్ క్లాత్లో వచ్చినాయండి. సో పెయింటింగ్స్ ఎలాగో మనం వేస్తున్నాం కదా,
ఏదైనా డిజైన్స్ ఏండ్రీస్ ఏదైనా వేసి మీకు చూపిద్దాం అన్నట్టుగా ఈ 2 కలర్స్ నేనైతే తీసాను. ఇదిగోండి నెక్స్ట్ శారీ అయితే ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చి తీసుకున్నాను. ఇదైతే డైలీ వేర్ శారీస్ అండి ఇప్పుడు చూపించేవన్నీ కూడా. ఇదిగోండి కింద పైన కూడా ఈ విధంగా గ్రీన్ అంచు అయితే వచ్చింది, మధ్యలో అంతా ఇలా స్టెమ్స్ వచ్చి ఇది కూడా చాలా బాగున్నట్టు అనిపించిందండి. చాలా సాఫ్ట్ క్లాత్ అనమాట. ఇదైతే పళ్ళు అయితే ఈ విధంగా ఉంది. దీని బ్లౌజ్ వచ్చేసి నేను తీసేసాను, ఇలా గ్రీన్ వచ్చిందండి బ్లౌజ్ కూడా. ఈ సారీ కూడా డైలీ వేర్కి చాలా బాగుంటుంది అన్నట్టుగా తీసుకున్నానండి. నెక్స్ట్ సారీ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ బాగుంది కదా అని ఈ విధంగా తీసుకున్నాను. సారీ అంతా కూడా ఇదిగోండి ఇలా అయితే వచ్చిందనమాట. కింద సిమెంట్ కలర్లో వచ్చింది, పైన అయితే స్నఫ్ కలర్ వచ్చిందనమాట. స్నఫ్ కలర్లోనూ ఒక షేడ్ ఇది. ఇంకా దీనికి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి, ఈ విధంగా వచ్చింది. ఇందులో బ్లౌజులు అయితే నేను కట్ చేసేసాను, సేమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడండి. ఇలాగా లైన్స్ వచ్చినాయి. ఇది పైతాని డిజైన్లా ఉంది కదా, బాగుంది కాంబినేషన్ కూడా అన్నట్టుగా ఈ విధంగా అయితే తీసుకున్నానండి. చాలా బాగున్నాయి క్లాత్స్ అయితే. ఇంకా నెక్స్ట్ సారీ వచ్చేసి డార్క్ గ్రీన్లో ఈ విధంగా వచ్చిందండి. సారీ అంతా కూడా ఇలా వచ్చిందనమాట. ఇలా నీలంతో ఈ విధంగా బార్డర్ అయితే వచ్చేసింది. ఇది కలంకారీ స్టైల్లో ఉంది కదా, ఇలా చాలా సాఫ్ట్గా ఉంది కదా ఈ క్లాత్ అన్నట్టుగా ఇలా తీసుకున్నానండి. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అనేసి. పళ్ళు అయితే ఈ విధంగా ఉందన్నమాట. సేమ్ బ్లౌజ్ అయితే ఈ నీలంలో ప్లెయిన్ ఇచ్చేసాడండి, ఇది కూడా బాగుంది. ఇంకా నెక్స్ట్ సారీ వచ్చేసరికి మావ చిగురు కలర్లో గ్రీన్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా అయితే వచ్చిందండి. ఇది కూడా చాలా సాఫ్ట్ క్లాత్ బాగుందన్నమాట. ఇంకా దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది. దీని బ్లౌజ్ కూడా సేమ్ గ్రీన్ ఇచ్చాడండి, ప్లెయిన్ ఇచ్చాడు. ఇంకా బాగుందనేసి ఈ విధంగా సారీ అంతా ఈ విధంగా ఉందండి. ఈ క్లాత్ ఈ కాంబినేషన్ కూడా బాగా నచ్చి అయితే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ సారీ వచ్చేసరికి ఇదండి. ఇది కూడా మంచి ఇంగ్లీష్ పింక్ లా ఉంది, బాగుందని తీసుకున్నాను. చాలా సాఫ్ట్ క్లాత్ అనమాట. దీని పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉందండి. అంటే కంటిన్యూగా ఇచ్చాడు పళ్ళు, స్పెషల్గా ఏమీ లేదు. ఇలా హౌస్లు ఉన్నట్టుగా చెట్లు అలాగా పూల కొమ్మలు ఇలా ఈ కాంబినేషన్ బాగుంది. ఒకసారి ఇలా చూపిస్తాను చూడండి. మొత్తం సారీ అంతా ఈ విధంగానే వచ్చింది. అది బ్లౌజ్ అయితే కట్ చేసేసాను. బ్లౌజ్ అయితే సేమ్ అంతా ఇలా ఉందన్నమాట. ఈ సారీ మీదకి ఇలా డిజైన్ వచ్చిన బ్లౌజు నాకు చాలా బాగా అనిపించి తీసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది, చాలా హాయిగా ఉంటుంది కట్టుకుంటే. ఇదిగోండి నెక్స్ట్ సారీ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. ఇలా చార్లు చార్లుగా గోల్డ్తో డిజైన్ వచ్చిందనమాట. ఇది కూడా బాగుంది. పళ్ళులో అయితే ఇలాగా ట్యాజల్స్ లాగా ఇలా జూల్లా వచ్చింది, ఇది కూడా బాగుంది. ఇంకా రన్నింగ్ బ్లౌజేనండి. ఇందులో రన్నింగ్ బ్లౌజ్ నాకు నచ్చకపోతే కనుక విడిగా నేను ప్లాన్ చేస్తాను, కుట్టినప్పుడు కూడా మీకు చూపిస్తానులేండి. ఇది కూడా బాగా నచ్చి కలర్ బాగుంది కదా, పలకరంగా ఏదో అంటారు, ఇది బాగుంది అనిపించి ఈ విధంగా తీసుకున్నాను. ఈ కలర్ అయితే నాకు లేదండి డైలీ వేర్ శారీస్లో. కలర్ బాగుంది కదా అన్నట్టుగా ఈ విధంగా తీసుకున్నాను. ఇది కూడా చాలా సాఫ్ట్ క్లాతేనమాట. ఇదిగోండి ఇంకా ఫైనల్గా లాస్ట్ సారీ అనమాట. ఇది డైలీ వేర్లో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. కింద అయితే ఇలా వర్క్ వచ్చిందండి, పైన అంతా కూడా ఇలా డిజైన్ వచ్చింది. చాలా మెత్తగా ఉందన్నమాట. ఇంకా దీనికి పళ్ళు అయితే ఏమీ లేదు. సారీ అంతా కూడా ఈ విధంగానే వచ్చేసింది అనమాట. ఇలా వచ్చేసింది. కింద వర్క్ అయితే ఈ విధంగా ఉంది కదా, కొంచెం డిఫరెంట్గా అనిపించింది, బాగున్నట్టు అనిపించి తీసుకున్నాను. ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వచ్చిందండి. ప్లెయిన్లో సెల్ఫీ డిజైన్ వచ్చింది.
వచ్చి చేతులకైతే ఈ విధంగా వచ్చిందనమాట. ఇది సింపుల్ వేలోనే బార్డర్తో వచ్చింది కదండి సారీ. ఇలా బాగుంది అనిపించి ఈ విధంగా తీసుకున్నాను అనమాట. ఈ సారీ కూడా ఎలా ఉందో మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు నా సారీ కలెక్షన్ అయితే ఇదేనండి. సరదాగా చూపించాను. ఇంతకంటే మంచి చీరలు మీరు కూడా తీసుకోవచ్చు, కానీ నేను తీసుకున్న కొన్ని సారీస్లో మీరు చూస్తారు కదా అన్నట్టుగా ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి. లేడీస్ పరంగా ప్రతిదీ కూడా మీకు వీడియో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.